హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామా సైన్స్. ఈరోజు మనం యు ఆర్ ద ప్లాసిబో అన్న పుస్తకం నుంచి కొన్ని విషయాల్ని మనం చర్చించుకుందాం ఈ వీడియోలో. మన నమ్మకాలు, భావాలు, ఊహలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని రూపొందిస్తాయి. చాలా నమ్మకాలు చిన్నప్పుడు అనుభవాల ద్వారా మనకు వచ్చినవి. మన నమ్మకాలు మన ఆరోగ్యం, సంబంధాలు, ధనం అన్నింటిపై ప్రభావితం చూపుతాయి. నమ్మకాన్ని మార్చాలంటే మొదట ఆ నమ్మకం మనకు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఒక పరిస్థితిని పాజిటివ్గా చూస్తాడు, మరొకరు నెగిటివ్గా చూస్తారు. ఇది పెర్సెప్షన్ తేడా అన్నమాట. పెర్సెప్షన్ అంటే ఏంటి అంటే దాన్ని అర్థం చేసుకునే విధానం. మైండ్లో ఉండే నిరంతరమైన ఆలోచన పెర్సెప్షన్ను బలపరుస్తాయి. మీరు మీ పెర్సెప్షన్ను మార్చగలిగితే మీ జీవితం పూర్తిగా మారుతుంది. నమ్మకాలు అనేవి పునరావృతమైనటువంటి ఆలోచన ఫలితం. ఒక భావనను రోజు అనుభవిస్తే అది నమ్మకంగా మారుతుంది. మన నమ్మకాలు, నేను చాలా బాగున్నాను అని నమ్మారనుకోండి, దానికి అనుగుణంగా భావాలు ఉంటాయి, ఊహలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితాన్ని రూపొందిస్తాయి అన్నమాట. నమ్మకం, అందరూ నాకు సహాయం చేస్తారు అని నమ్మకం ఉందనుకోండి, దానికి భావాలు, ఊహలు ఆ విధంగా మనం రూపొందించుకుంటాం. డబ్బులు సంపాదించడం సులభం అని మనం నమ్మామనుకోండి, ఆ భావాలు, ఊహలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని రూపొందిస్తుంటాయి. చాలా నమ్మకాలు చిన్నప్పుడు అనుభవాల ద్వారా మనకు వచ్చినవి అనమాట. మన నమ్మకాలు మన ఆరోగ్యం, సంబంధాలు, ధనం అన్నింటిపై ప్రభావితం చూపిస్తుంటాయి. నమ్మకాన్ని మార్చాలంటే మొదట ఆ నమ్మకం మనకి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఒక పరిస్థితిని పాజిటివ్గా చూస్తాడు, మరొకరు నెగిటివ్గా చూస్తారు. ఇది పెర్సెప్షన్ తేడా అనమాట. అంటే ఒకే సిచ్యువేషన్ని అది ఒక రకమైన అదృష్టంగా భావించవచ్చు. మనకున్న ఇప్పుడున్న విషయాలన్నీ కూడా ఒక గొప్ప అదృష్టంగాను, గొప్ప మంచివిగాను, గొప్ప ఆనందకరంగాను, ఇది ఒక జ్ఞానాన్ని ఇచ్చేవిగాను భావించగలిగితే ఆ యొక్క సిచ్యువేషన్ మనకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మైండ్లో ఉండే నిరంతరమైన ఆలోచన పెర్సెప్షన్ను బలపరుస్తాయి అన్నమాట. మీరు మీ పెర్సెప్షన్ను మార్చగలిగితే మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు అర్థం చేసుకునే విధానం, మీరు ఈ జీవితాన్ని మరింత ఉన్నతంగా భావించేలా అర్థం చేసుకునే విధానం మారితే అదే జీవితం మారుతుంది. నమ్మకాలు అనేవి పునరావృతమైన ఆలోచన విధానం. ఒక విషయాన్ని పదే పదే మనం రిపీట్ చేస్తుంటే అది నమ్మకంగా మారుతుంది అనమాట. ఒక భావన రోజు అనుభవిస్తే అది నమ్మకంగా మారుతుంది. ఈ విధంగా ఒక మంచి ఆలోచన తీసుకొని దాన్ని రోజు రిపీట్ చేస్తుంటే అదే ఒక నమ్మకంగా మారుతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.